నేనే తప్పు చేయలేదు. బయటికి వస్తాను. సిఐ గారే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులుతారు. నువ్వు ధైర్యంగా ఉండు. పదండి. సార్, వాడు చెప్పింది అబద్ధం. వాడు సత్తయ్య గారిని ఎప్పుడు చూడలేదు. సత్తయ్య గారి ఫోటో చూపిస్తే లైఫ్లో ఎప్పుడు తను చూడలేదన్నాడు సార్. ఆర్ యు షూర్? అవును సార్, ఇక్కడ స్టాఫ్ అందరూ చూశారు సార్. ఇతనెవరో చెప్పు. ఇతని పేరేంటి? అది అడిగేది నిన్నే, చెప్పు. అది ఇతని లైఫ్లో ఎప్పుడైనా చూసావా? నేనెప్పుడు చూడలేదు మేడం. ఇతన్ని చూసావా? ఇతనెవరో చెప్పు. అవును మేడం, అతనే మేడం సత్య. అబద్ధం చెప్తావా? ఇతను సత్యానా? సత్యానా? చెప్పు. ఇతను సత్యానా? చెప్పు. అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? కాదు మేడం. కానిస్టేబుల్, డోర్ ఓపెన్ చేయి. నువ్వు స్టేషన్కి రావాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. చాలా త్వరగా రియలైజ్ అయ్యారు. అనవసరంగా నన్ను స్టేషన్కి తీసుకెళ్ళుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు వాడు నా పేరెందుకు చెప్పాడు? నాకు చాలా కోపంగా ఉందన్నా. కిరణ్మయ్య గారి మీద అటాక్ చేసిన వ్యక్తి స్టేషన్లో లొంగిపోయాడంట. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తే వాడు నా పేరు చెప్పాడంట. అలా ఎలా చెప్పాడు సత్య? అదే నాకు అర్థం కావట్లేదన్నా. అసలు ఎందుకు వాడు నా పేరు చెప్పాడు? ఎవరు చెప్పించారో వెంటనే తెలుసుకోవాలి. ఇంకెవరు చెప్పించుంటారు? ఆ సిఐ గడి చెప్పించుంటాడు. నీ మీద చెప్పిన వాణ్ణి ఏదో ఒక కేసులో ఆ కిరణ్మయి లోపల వేయించిందని ఆ అమ్మాయి మీద వాడు అటాక్ చేసి ఉంటాడు. వాడిని అరెస్ట్ చేసి లోపలేస్తే సిఐకి వచ్చే లాభమేం లేదు. వాడిని అడ్డం పెట్టుకుని నిన్ను అరెస్ట్ చేశాడనుకో, నీ ఇమేజ్ని నా ఇమేజ్ని డ్యామేజ్ చేయొచ్చని ఈ ప్లాన్ వేసి ఉంటాడు. నిజం సత్య, ఆ సిఐ గాడు మనల్ని దెబ్బ కొట్టడానికి ఏ విధంగానైనా ప్రయత్నిస్తాడు. ఆ సిఐని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నా. కొంచెం ఓపిక పట్టు సత్య. వాడికి కావాల్సింది కూడా ఈ ఆవేశమే. మనల్ని రెచ్చగొట్టి మన చేతనే ఏదో ఒక తప్పు చేయించి అరెస్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలక్షన్స్ వరకు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఎలా ఊరుకోమంటావన్నా? ఈరోజు ఈ పని చేసిన వాడు రేపు అరెస్ట్ చేయించడానికి ఇంకో విధంగా ప్రయత్నిస్తాడు కదా. లేదు సత్య, నువ్వు ఆవేశపడకు. నా మాట విను. ప్రస్తుతానికైతే నిన్నేం అరెస్ట్ చేయలేదు కదా. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. దీన్ని పెద్దది చేసుకుని నలుగురికి మనమే తెలియజేయడం ఎందుకు?
సైలెంట్గా ఉండు సత్య, నన్ను నమ్ము. నాకైతే వాడిని వదలాలని లేదు. కేవలం మీరు చెప్పారు కాబట్టే ఊరుకుంటున్నాను. సత్య, కొన్నిసార్లు తగ్గడం కూడా మంచిదే. వాడి మెడలు ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం నీకే ఇస్తాను. ఎలాగోలా సత్యాన్ని మేనేజ్ చేయగలిగాను. ఇంకా ఆ స్టేషన్లో ఉన్న వాడి సంగతి చూడాలి. నిన్ను మనీ ప్లీజ్ సత్య గారు. నీ డ్యూటీ నువ్వు చక్కగా చేశావు. ఇక నుండి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ టైంలో మనమ్మగారు ఫోన్ చేస్తున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా అక్కడేదో రాద్ధాంతం జరిగి ఉంటుంది. దేవుడా, ఏ చెడు వార్త వినకుండా చూడు స్వామి. హలో, ఏం బిడ్డని కన్నావమ్మా? ఏం పెంపకం అది? చిచి, అర్థం పర్థం లేని బ్రతుకో. మణిమ్మగారేనా? అవును, మణెమ్మనే. ఏం తెలియనట్టు నాటకం ఆడుకో. ఫోన్లో పేరొచ్చే ఉండాలిగా, లేదంటే నా గొంతైనా గుర్తుపట్టాలిగా. ఈ రెండూ కాకుండా మణమ్మగారే అని ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, పోయి పోయి కంపలు పడ్డాం. పేరు చూడలేదమ్మా. చూడకపోతే కొంపలే మునిగిపోలేదులే గాని నువ్వొచ్చి నీ కూతుర్ని చూడు. మళ్ళీ ఏమైంది మణిమ్మగారు? ఇక్కడ నీ కూతురు ఎలాంటి ఘనకార్యాలు చేస్తోందనుకుంటున్నావు? యుద్ధభేరి మోగించకుండానే యుద్ధాలు చేస్తోంది. కన్ను మిన్ను కనబడకుండా, ఎవరో ఏంటో అర్థం చేసుకోకుండా, భర్తని గౌరవం కూడా లేకుండా నా కొడుకు మీదే గయ్యాళ్తనం చూపిస్తోంది. మళ్ళీ అలా ఎందుకు చేస్తుందమ్మా? కొవ్వు ఎక్కువై చేస్తోంది. 3 పూట్ల పెడుతున్నాం కదా, ఆ తిన్నదంతా అరగడానికి ఎవరి మీద చూపించాలి? మా మీదే కదా. ఇప్పుడు నీ కూతురు జగత్కిలాడి ఏసై జాబ్కే ఎగిరెగిరి పడుతోంది. నా కొడుకు పరువుని 10 మందిలో చులకన చేస్తోంది. ఫోన్లో ఏం మాట్లాడతానులే గాని నువ్వెప్పుడొస్తావో చెప్పు. దాని తట్టా బుట్ట అంతా సర్దుంచుతాను. నువ్వు రా. నీతో మాట్లాడాకే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తాను. అమ్మా అమ్మా, కోప్పడకండమ్మా. అది ఎందుకిలా చేస్తుందో నేను మాట్లాడతానమ్మా. మీ ముందే కదమ్మా దానికి బుద్ధి చెప్పాను. అమ్మా, ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కూడా కూతురి మీద తల్లి చేయి చేసుకుందంటే తర్వాత ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అదిప్పుడు నేను అనుభవిస్తున్నానమ్మా. ఇంకా అనుభవిస్తూనే ఉన్నానమ్మా. ఇప్పటికే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నేను రాలేనమ్మా. మీరే పెద్ద మనసుతో దాన్ని అర్థం చేసుకోండమ్మా. ఏయ్! పెద్ద మనసు చేసుకోవాలంట, పెద్ద మనసు. నాకు చెప్పడం కాదు, నాది గొప్ప మనసు అని నాకు తెలుసు. నీ కూతురే అదుపు తప్పింది.